ఇచ్చిన మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలు, మా గురువారులు విశ్వేశ్వరరావు గారికి, మిగతా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, తెలంగాణ జనసమితి ఈ రిజర్వేషన్ల సమస్యను కేవలం ఓట్లు, ఈ చట్టాల ద్వారా లేదా ఈ అంశం ద్వారా పార్టీ రాజకీయంగా లాభం పొందాలనే దృక్పథం కంటే మొత్తం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం దిశగా ముందుకు పోవట కొరకు ఈ రిజర్వేషన్ ఒక మెట్టుగా ఉపయోగపడతాయని చెప్పేసి జనసమితి భావిస్తూ రిజర్వేషన్ల కొరకు ఇప్పటికే ఎన్నో రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టడం జరిగింది, ఎన్నో ఆందోళన నిర్వహించడం జరిగింది. మొత్తంగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఒకే సామాజిక వర్గం లేకపోతే ఒకటి రెండు సామాజిక వర్గాలు మాత్రమే అధికారంలో భాగస్వామ్యం అవుతున్నాయి. పైదాకా, కింద నుంచి పైదాకా రాజకీయంగా, మరొక వైపు ఉద్యోగ ఉపాధి కల్పనలో ప్రజల యొక్క భాగస్వామ్యం పెరగాలి అని చెప్పేసి జనసమితి భావిస్తా ఉంది. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల భాగస్వామ్యం అని చెప్పేసి అంబేద్కర్ చెప్పిండు. కానీ కొన్ని శక్తులకు మాత్రమే భాగస్వామ్యం కల్పించి విశాలమైనటువంటి ప్రజలకు భాగస్వామ్యం కల్పించకపోతే ఆ ప్రజాస్వామ్యం ఎట్లా అభివృద్ధి చెందుతుంది, ఎట్లా బలపడుతుంది అనేది ప్రశ్న. కాబట్టి దేశంలో అధికంగా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క భాగస్వామ్యం అనేది రాజ్యాంగ చట్టాల్లో లేదా చట్టసభల్లో అవసరం. మొత్తంగా రాజ్యాంగంలోనే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారు, కానీ బీసీలకు రిజర్వేషన్లు జనాభా దామాష ప్రకారం కల్పించలేదు. ఆ అవసరం ఉన్నది అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి కానివ్వండి, మున్సిపల్ కానివ్వండి, వీటన్నిటి కూడా 73, 74 సవరణలతో 1992లో వీటికి రాజ్యాంగ చట్టబద్ధత కల్పించారు. ఆ 73, 74 సవరణలోనే 243D, 243D ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి చేర్చిండు. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే ఆ రోజు ఓన్లీ 243D1, 243D1 ద్వారా ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం కల్పించాలని చెప్పారు, కానీ 243D6 ద్వారా బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలిపెట్టేశారు. అక్కడ సమస్య అయితా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ అవసరాల కొరకు వాటిని జిమ్మికులు చేస్తూ ఉన్నాయి. ఒకవైపు 92లో ఆ జీవో తీసుకొచ్చిండ్రు, మళ్ళీ 92లో ఆ చట్టం తీసుకొచ్చిర్రు. 2010లోనేమో మళ్ళీ రిజర్వేషన్లు 50% మించొద్దు అని చెప్పేసి ఇంకోటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆ బీసీ ప్రజల యొక్క భాగస్వామ్యం స్థానికం నుంచి కేంద్రం వరకు లేకపోతే మొత్తం భాగస్వామ్యం పెంచడం ఎలా అనే చర్చకు వచ్చినప్పుడు ఈ రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఒకవేళ జీవోలు తీసుకొచ్చినా, ఆర్డినెన్లు తీసుకొచ్చినా వాటికి చట్టబద్ధమైనటువంటి రక్షణ ఉందా అనేది ఒక సమస్య ఎదురైంది.